ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాశుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గమనించుకుంటే, ఈ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఇప్పటిదాకా జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా శత్రువులు గనక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ దగ్గరలో ఉండకుండా దూరంగా పారిపోతారు. ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ మీకు ఒక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ మంత్ 60 to 70% చాలా పాజిటివ్గా ఉంది. ఒక్క 30% మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఉందని గమనించాలి. ముఖ్యంగా జాబుల్లో మాత్రం చాలా షార్ప్గా ముందుకు దూసుకుని పోయే అవకాశం ఎక్కువగా ఉందని గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లూలో ఆ అన్న అక్షరాలు ఈ రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఒక్కొక్క గ్రహం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం ఇందులో మహర్షులు మనకి ఏం చెప్తారంటే, చిన్న చిన్న మాటలతో టోటల్ మంత్ అంతా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇందులో సూర్యుడు 6వ స్థానంలో ఉండటంతో శత్రునాశాంత. ఇప్పటిదాకా మీకు శత్రువు బాధలు ఉంటే ఇక ముందు శత్రువులు అనేవాళ్ళు మీ కళ్ళ ముందు ఉండరు. చాలా మీ మీద మీకు పై చేయ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 4వ స్థానంలో కుజుడు ఉండటంతో రిపప్రియం, అంటే మీకు ఎవరైనా అపోనెంట్స్ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళతో చక్కగా కలిసి కూర్చొని మాట్లాడితే మీ కళ్ళే ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు కానివ్వండి, ఇంకా లిటిగేటెడ్ మ్యాటర్స్ కానీ. తర్వాత 6వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల సర్వత్ర విజయం, అన్నిట్లో సక్సెస్గా ఉంటుంది. 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల యువత జన బాధ, ఒక యంగ్ లేడీ నుంచి కానీ ఒక యంగ్ బాయ్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా,
ఒక బెస్ట్ టైంలో అయితే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఉండబోతున్నారు. లాస్ట్ 2 monthsతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో 6వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది? మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో ఒక చిన్న శ్లోకంలో చెప్తారు. షష్ఠౌ రవో సుసౌఖ్యాది యత్న కార్యార్థ సాధనం దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్ర ధాన్య లాభాకృత్ అంటారు. అంటే దీని ప్రకారం ఏంటంటే సౌఖ్యంగా ఉంటారు ఒకటి. రెండోది యత్న కార్యార్థ సాధకం అంటారు. అంటే ఏదైనా గనక ఎఫర్ట్ పడి చేస్తే అందులో రిజల్ట్ ఉంటుంది. అర్ధ అంటే సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ ఆరోగ్యాది హెల్త్ చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. వస్త్ర ధాన్య లాభకృత్ అంటే ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దిగుబడి అంతా చాలా బాగుంటుంది, ధాన్యం ప్రకారం చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఇన్ రియల్ టైంలో చూస్తే జాబ్లో చాలా చక్కగా పెర్ఫామ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎవరిదైనా ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి లాస్ట్ రౌండ్ దాకా వచ్చి ఇంటర్వ్యూలు పోతూ ఉంటే ఈ టైంలో ఇంటర్వ్యూలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నారు. గ్రహరాజు సూర్యుడు అనుకూలంగా ఉండటంతో మిగతా 9 గ్రహాలు కూడా సహజంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 4వ స్థానం మనం చూసుకుంటే కుజుడు ఉన్నారన్నమాట. కుజుడు 4వ స్థానంలో ఉంటే బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లికి అనారోగ్యం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇంటికి సంబంధించిన వాతావరణం అంతా అనుకూలంగా ఉండదు, సహకరించకపోవచ్చు. అయితే ధన ప్రవాహం ఉంటుంది అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. మనకి సంస్కృతంలో భాగ్యహాని భయం క్రూర బంధు వైరం ధనక్షయం రోగాది పీడాది సంతాపం చతుర్థ స్థానికే కుజ అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో భాగ్యహాని, అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగ పీడాది కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కుజుడు మీకు ధన ప్రవాహాన్ని సక్సెస్ని ఇస్తూనే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చినా మంచి చేస్తున్నాడని మనం గమనించుకోవాలి. అయితే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మనం గమనించుకుంటే వీళ్ళకి 7వ స్థానంలో శుక్రుడు ఉండటంతో కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ సైడ్లో ఎవరైతే లవ్ మ్యాటర్స్లో ఉన్నారు, రొమాన్స్లో ఉన్నారు, ప్లేజర్ షార్ట్ ట్రిప్స్ ఇలా వెళ్ళే వాళ్ళందరికీ, వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమని చెప్తారు, స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సదా క్లేశ జీవనం కోప భీతి అంటారు. అంటే కోపపడే సంఘటనలు ఎక్కువగా ఉంటుంది, భయం కలిపే సంఘటనలు ఎక్కువగా ఉంటుంది. లేడీస్ ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్తో గొడవలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ గ్రహాలు బట్టి చూసుకుంటే ఒక 60% పాజిటివ్గా ఉంది, ఒక 40% ఛాలెంజ్గా కూడా ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం నక్షత్రం, ఇందులో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఈ నక్షత్రం ప్రకారం చూసుకుంటే అంగ గోచారము లేదా లఘు గోచారము లేదా సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో. దీని ప్రకారం అంగ జ్యోతిష శాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రం వాళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కలహము గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. భరణి నక్షత్రం వాళ్ళకి అగైన్ ధన ప్రాప్తి ఉంటుంది, వీళ్ళకి కలహము గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము రోగము అని చెప్తారు. ఇక్కడ బంధనం అంటే చాలా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఇండియాలో ఉంటే బాగుంటుందా, యుఎస్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, బిజినెస్ జాబ్కి వెళ్తే బాగుంటుందా, అసలు ఇక్కడ ఉంటే బాగుంటుందా, ఉండకపోతే బాగుంటుందా, ఇలా రకరకాల ఆలోచనలు ఉండేసి బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బంధనం ప్లస్ వీళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది భరణి నక్షత్రం వాళ్ళకి. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. వీళ్ళకి బంధించబడినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము రోగము హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుందని తెలుసుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఒక్క భరణి నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం వర్క్లో కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి మానసికంగా టెన్షన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. చూశారు కదండి, చూసుకుంటే ఒక రకంగా ఓవరాల్గా
అసెస్మెంట్ చూసుకుంటే వీళ్ళకి ఒక 60-65% చాలా పాజిటివ్గా ఉంటుంది. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉంటుంది. ఈ ఛాలెంజెస్ బేసికల్గా వర్క్ ప్లేస్లో లేడీస్ ద్వారా లేదంటే గొడవలు అయ్యే అవకాశం, మిస్అండర్స్టాండింగ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. సో వీళ్ళు పరిహారాలు చూసుకుంటే కుజునికి సంబంధించిన గ్రహం మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకున్న, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన, అంతేకాకుండా మనకి నాగుల కట్ట అంటారు, లేదంటే మనకి జంట పడగలు ఉంటాయి శివాలయాల్లో, తర్వాత గుళ్ళల్లో, అక్కడ అభిషేకం చేసినా కానీ చాలా చక్కగా ఉంటుంది. కందులు 1 kg కనుక దానం చేస్తే చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. శుక్రుడికి వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇంట్లో తులసి చెట్టును పూజించిన, ఆవు నెయ్యితోటి వెండి ప్రమిదలో లక్ష్మీదేవికి దీపారాధన చేసినా కానీ చాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా గుళ్ళు కనుక వెళ్ళాలనుకుంటే లక్ష్మీనారాయణ దేవస్థానాలు విజిట్ చేసిన, లేదంటే సీతారాముల దేవస్థానం విజిట్ చేసిన, ఎక్కడైనా లక్ష్మీతో కూడుకున్న లక్ష్మీ నరసింహస్వామి ఇలా విజిట్ చేస్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి సహజంగా బాగుంది కాబట్టి ఈ పరిహారాలు సెల్ఫ్ పరిహారాలు చేసుకున్నా కానీ చాలా చక్కగా ఉండి లైఫ్ అంతా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటిదాకా మీ రాశి వారికి ఎలా ఉందో. ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీన్ని మీకు 30-40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తుంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేసు ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే, మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నానంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటాను అనమాట. అంటే 40 years నుండి +or-5 years, అంటే 35-45, ఈవెన్ 48-50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి, బాగా చదువుకోనుండి, అన్ని విధాల చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లం స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 days ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా, బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేయించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్య పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లం స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.